హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. జ్యూసీగా మడత కాజాని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని మనం ముద్ద చేస్తే గట్టిగా ముద్ద అవ్వాలండి. అప్పుడే పిండి మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసుకుంటే లూజ్ అయిపోతుంది. ఇలా కొద్ది పోసుకుంటూ ఇలా ఉండలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండి అనేది ఆరిపోకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి అనేది ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈలోపు మనం షుగర్ పాకం అయితే రెడీ చేసుకుందామండి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని 4-3 యాలకులు వేసుకొని పంచదార అనేది కరిగించుకోవాలి. దీనికి షుగర్ పాకం అనేది అవసరం లేదండి. ఓన్లీ ఇలా జిగురుగా ఉంటే, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ పాకం అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి కూడా నానిపోయిందండి. పిండిని ఒకసారి కలుపుకొని మంచిగా ఇప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకున్నాక కొద్దిగా పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోకూడదు. ఇలా రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే చేసి పెట్టుకోవాలి. ఇలా చేశాక ఇప్పుడు ఈ చపాతీ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నాక దీని మీదనే కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి, మైదా పిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నాక మరొకటి వేసుకొని అలాగే దాని మీద కూడా ఆయిల్ కొద్దిగా పొడి పిండి చల్లుకొని చుట్టుకోవాలి. ఇలా అన్నిటి మీద ఆయిల్ పొడి పిండి చల్లుకున్నాక వీటిని 4 వైపులా సైడ్లు కట్ చేసుకోవాలండి సమానంగా. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చుట్టుకోవాలి. ఒకదానికొకటి అతుక్కుపోకుండా మనం ఆయిల్ వేసినప్పుడు పొరలుగా రావడం కోసం ఇలా పిండి చల్లుకోవాలి. మైదా పిండేనండి. ఇలా పిండి చల్లుకుంటూ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఇలా ఒత్తి ప్రెస్ చేసి చుట్టాలండి. అప్పుడు మనం ఆయిల్ వేసినప్పుడు పొర అనేది మనకి లేవకుండా మంచిగా వస్తాయి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలా చుట్టుకున్నాక ఇప్పుడు రెండు వైపులా సైడ్లు కట్ చేసుకొని సమానంగా ఇప్పుడు కాజాల్లాగా కట్ చేసుకోవాలండి చిన్నగా. ఇట్లా సమానంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏలుతోటి మరి గట్టిగా
ప్రెస్ చేయకుండా ఇలా చిన్నగా ప్రెస్ చేసి చపాతీ కర్రతోటి కొద్దిగా లైట్గా ఒత్తాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే ప్రెస్ చేసి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ఇలా చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. వేసి ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలండి. ఆ తర్వాత 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా కాజాలు అనేది మంచిగా వచ్చాయి. కాజాలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అంతే ఉన్నివ్వాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అచ్చం మనకి బయట చేసే విధంగానే వచ్చాయండి. ఇలా చేయడం వల్ల కాజాలకి పాకం అనేది మంచిగా పడుతుంది. చూడండి, కాజాలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి, జ్యూసీగా. చూడండి, కాజాలకి షుగర్ పాకం కూడా మంచిగా పట్టిందండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.